హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్. ఈరోజు మనం బహదూర్పల్లిలో ఉన్నాం. ఇక్కడ శ్రీ జగదాంబ పోర్టబుల్ క్యాబిన్స్ అని చెప్పేసి ఉంది. అంటే మనకి తెలిసిందే, సింగిల్ బెడ్రూమ్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఆఫీస్ పర్పస్ కావచ్చు. అంటే ఒక క్యాబిన్స్ అయితే, పోర్టబుల్ క్యాబిన్స్ అయితే రెడీ చేసి చాలా అద్భుతంగా డిజైన్ చేసి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు. దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఈ లొకేషన్ లోనే వాళ్ళు ఇక్కడే రెడీ చేసి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి సర్వీస్ కూడా అందిస్తున్నారు. అలాగే మనకి కస్టమైజ్డ్ ఎలా కావాలంటే అలాగా డిజైన్ చేసి కూడా వాళ్ళు మనకి మన అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసి కూడా ఇస్తారు. అది కూడా కొంచెం మనకి అందుబాటు ధరల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. దానికి సంబంధించి ఇక్కడ ఎలాంటివి ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, అంటే కొన్ని మనకి దీనికి సంబంధించి ఎలాంటి క్యాబిన్స్ ఉన్నాయి, అంటే కమర్షియల్ గా టిఫిన్ సెంటర్స్ కావచ్చు, ఎలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా అటు ఆఫీస్ పర్పస్, లేదంటే ఇంట్లో ఉండేటట్టుగా ఇంటికి సంబంధించి ఫర్నిచర్ ఆ టైప్ లో ఏమైనా అట్మాస్ఫియర్ తీసుకొస్తున్నారా అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనకి ఇప్పుడు శ్రీ జగదంబ పోర్టబుల్ క్యాబిన్స్ నుంచి ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన ఇష్యూస్ ఏముంటాయి అనేది కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఆయన అందుబాటులో ఉన్నారు. ఫ్రెండ్ సార్. సార్ హాయ్ సార్. సార్ ప్రవీణ్ గారు, ఒకసారి మనకి వీటి గురించి క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు అంటే ఎలాంటి తయారు చేస్తారు, కస్టమైజ్డ్ ఉంటాయా, అసలు మీరు ఎటువంటి ఇప్పటిదాకా తయారు చేస్తారు, ఎన్ని సంవత్సరాల అనుభవం? చెప్తాను సార్. నాకైతే 5 years ఉంది సార్ అనుభవం. ఓకే. మాది 5 years నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. మరి ఎలా క్యాబిన్ ఎలా రెడీ చేస్తామని చూపిస్తాం సార్. రైట్ సార్. ఇది ఇంత పెద్దది దేనికి సార్? ఇది 1 BHK సార్. ఇది సింగిల్ బెడ్రూమ్. హాల్ వస్తుంది, బెడ్రూమ్ వచ్చేస్తుంది, అండ్ మన వాష్రూమ్ వస్తుంది, కిచెన్ వస్తుంది సార్. మొత్తం విండోస్ పూరా కంప్లీట్ ఇంటీరియర్ కూడా ఇస్తాము, ఫ్యాన్లు కూడా ఇస్తాము, లైట్లు కూడా ఇస్తాం సార్. ఓకే. ఇది కంప్లీట్ గా ఏంటంటే మనము ఇక్కడ వచ్చేసి GS వాడతాం సార్. MS సీట్ అయితే మనకి ఏంటంటే రష్ ఫామ్ అయిపోతుంది కాబట్టి GS వాడతాం మనం. రేపు ఇది వాడడం వల్ల ఏంటంటే 20 years మనకు లైఫ్ అనేది ఉంటది. ఇది MS వాడామనుకోండి, మనకు 2-3 years లో మనకు మెయింటెనెన్స్ అనేది కనబడుతుంది. రష్ ఫామ్ అయిపోతుంది. తర్వాత రష్ ఫామ్ అయిన తర్వాత వుడ్ కూడా చెదలు పట్టే అవకాశం కూడా ఉంటది కాబట్టి అందుకే మేము GS అనేది ప్రిఫరెన్స్ ఇస్తామండి సార్. ఇంకా వర్షం వచ్చేటప్పుడు ఇవేమన్నా ఇష్యూస్ ఏమన్నా లేదు సార్. వర్షం ఓకే సార్, కరెక్ట్. అది వర్షం రావడం వల్ల ఏమి ఉండదు సార్. ఏంటంటే మేము మెటల్ పేస్ట్ చేస్తాం, మొత్తం మెటల్ భారత్ పేస్ట్ అనేది ఉంటుంది. కంపల్సరీ కంప్లీట్ గా చేసిన తర్వాత ఎంసీఎల్ ఒక మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మేము కోట్ అనేది ప్రైమరీ వేసిన తర్వాత 2 కోట్లు పెయింట్ వేసాం సార్. అందులో అయితే లీకేజ్ అనేది అది ఇష్యూ అస్సలు రాదు మన దగ్గర. ఓకే. ఇకపోతే అంటే ఇది ఐరన్ కి సంబంధించి ఉంటుంది కదా, సో బాగా హీట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా సార్? అంటే హీట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే మేము GI వాడతాం. GI తర్వాత ఏంటంటే ఇప్పుడు గ్లాస్ వూల్ వాడతాం. గ్లాస్ వూల్ తర్వాత MDF వాడతాం. MDF తర్వాత ఇలా ఉంటది కాబట్టి మనకు హీట్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం. లోపల వాడే మెటీరియల్ కి కొంచెం అది ఇప్పుడు మామూలుగా ఓన్లీ రేకులు, ఇప్పుడు సీట్లు అయితే మనకు రేకులు అయితే మనకు ఇష్యూ వస్తుంది. దీని తర్వాత మనము గ్లాస్ వూల్ వేస్తాం. గ్లాస్ వూల్ తర్వాత MDF వేస్తాం. MDF వేసిన తర్వాత మనకు మూడు స్ట్రక్చర్ అనేది వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఫుల్ గా కొద్దిగా గ్లాస్ వూల్ వేడిని అనేది కంట్రోల్ చేస్తారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఎడ్జస్ట్ ఫ్యాన్స్ అవి కూడా ఇస్తారు కదా మీరు? ఇచ్చేస్తాం సార్. వాష్రూమ్ కి ఎడ్జస్ట్ ఫ్యాన్ ఇస్తాము. మళ్ళీ క్యాబిన్స్ కూడా మన సింగిల్ బెడ్రూమ్ హాల్ కూడా మనకు విండోస్ గానీ, లైట్స్ గానీ, ఫ్యాన్స్ గానీ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం అందులో. ఓకే. అంటే కంప్లీట్ గా మీకు సింగిల్ బెడ్రూమ్ కి సంబంధించిన ఏమేమి కావాలో అవన్నీ ఇస్తారు. ఫర్నిచర్ వాళ్ళకి అభిరుచి తగ్గట్టుగా వాళ్ళు చేయించుకోవచ్చు. మొత్తం ఇల్లు అయితే రెడీ చేసి 1 BHK రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎంత అవుతుంది సార్ మనకి 1 BHK వచ్చేసి 3 lakhs అబౌవ్ అవుతుంది సార్ మనకి. 3 lakhs నుంచి 3,50,000 దాకా అవుతుంది. ఓకే. అలాగే దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే ఇంత పెద్దదాన్ని ఇప్పుడు వెహికల్ మూవ్ చేసుకోవడానికి అవుతుందా మరి ట్రాన్స్పోర్టేషన్? అవుతుంది సార్. మనం ట్రాన్స్పోర్ట్ ఏంటంటే 12/40 దాకా చేసుకోవచ్చు. 10/10 మినిమం 10/10 నుంచి 12/40 దాకా మన ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటది. ఎక్కడంటే అక్కడ మనము అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడ వరకు? ఏపీ తెలంగాణ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఏపీ తెలంగాణ. ఇంకోటి ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళైతే ఇంకా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 1,00,000-2 లక్షలు అయితే తీసుకెళ్లారు కదా సార్. అది ఏపీ తెలంగాణ అయితే దగ్గర ఉంటది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా దగ్గర అవుతుంది కాబట్టి వాళ్ళిద్దరికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉంటది. సర్లే మాకు ట్రాన్స్పోర్ట్ పెట్టేసుకుంటాం, ఇక్కడ నుంచి మాకు క్యాబిన్ కావాలంటే కూడా మేము ఇచ్చేస్తాం. అంటే ఎప్పటిలోగా రెడీ చేసి ఇవ్వగలుగుతారు సార్ వీటికి సంబంధించి? సార్ 15 days నుంచి 20 days వరకు కంప్లీట్ చేసి ఇస్తాం సార్ మేము. మనకి అర్జెంట్ గా ఒక 2-3 days లో కావాలంటే? అర్జెంట్ గా 2-3 days అంటే ఇప్పుడు 1 BHK అయితే ఎంత అర్జెంట్ అయినా 10 to
15 days లో కంపల్సరీ చేసిస్తాం. అంటే వాళ్ళకి కావాలి అనుకుంటే అర్జెంట్ కావాలనుకుంటే 10 days లో 10 to 15 days లో కంప్లీట్ చేసిస్తాం. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి యాక్చువల్లీ అయితే మనకు మాక్సిమం 15 to 20 days అవుతుంది. అర్జెంట్ అంటే ఇంకా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ని పెట్టేసి ఎక్స్ట్రా ఇప్పుడు 8 hours 12 hours చేసేసి కంప్లీట్ చేసిస్తాం సార్ తొందరగా కావాలి. ఇంకా ఇవేంటి సార్ ఇవి చిన్నగా ఉన్నాయి మనకి వీటికి? ఇది సెక్యూరిటీ క్యాబిన్ సార్. ఇది స్టార్ట్ అవుతుంది. ఇది సెక్యూరిటీ క్యాబిన్. ఇది వచ్చేసి ఇది విండోస్ పెడతాం సార్. ఇక్కడ 2 ఫిక్స్డ్ గ్లాస్ ఉంటది, ఒక విండోస్ ఉంటది, 2 ఫిక్స్డ్ గ్లాస్ ఉంటది. ఇక్కడ వచ్చేసి ఇది వాష్రూమ్ క్యాబిన్ సార్. ఇది రెడీ అవుతుంది ఇప్పుడు. ఇది వాష్రూమ్ క్యాబిన్ రెడీ అవుతుంది. అంటే 4 sides మనకి కంప్లీట్ గా వచ్చేస్తుంది సార్ మనకి. లోపల ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది సార్. ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇది. అంటే పోర్టబుల్ మనకి ఎక్కడన్నా కావాలనుకుంటే ఎంఎస్ అంటే సార్ ఇది ఇప్పుడు స్పెషల్ గా మేము ఓన్లీ ఎంఎస్ కి జిఐకి తేడా ఏంటనేది మామూలుగా ఇది చూపించడానికి ఇది రెడీగా పెట్టాము. ఎంఎస్ అయితే మేము వాడాము. ఇది కూడా పట్టకుండా మనం దీనికి కోటింగ్ అవి వేస్తాం. కోటింగ్ ఎంత కోటింగ్ వేసిన తర్వాత కొద్దిగా పెయింటింగ్ అనేది పోయిన తర్వాత మళ్ళీ మనకు రష్ ఫామ్ అవుతుంది. ఇలాగే రష్ ఫామ్ అవుతుంది. అందుకే ఎంఎస్ అనేది దానికి రిమూవ్ చేసాం. ఎందుకంటే జిఐ అయితే ఇటువంటి సమస్యలు మనకు ఎప్పటికి రావు. జిఐ అయితే ఈ మనకంటే ఇవి కూడా వెంటనే రెడీ చేసి ఇవ్వగలుగుతారా సార్? ఇవి కూడా ఫాస్ట్ గానే ఇది వచ్చేసి 3 days లో 3-4 days లో కంప్లీట్ చేస్తాం సార్. చిన్న క్యాబిన్ అయితే 3-4 days ఎనఫ్. ఇదేంటి సార్? ఇది వచ్చేసి సార్ 10x20. ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. 10x20 ఆఫీస్ క్యాబిన్. ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రెజెంట్ అయితే. ఇది ఆల్రెడీ ఇప్పుడు చూసారు సార్. ఇది ఎంఎస్ కి జిఐకి తేడా ఇదే ఉంటది. జిఐ అనేది వైట్ గా ఉంటది, ఎంఎస్ అనేది మనకు రష్ ఫామ్ అయిపోతుంది కొద్దిగా. ఇవి విండోస్ అవన్నీ కూడా విండోస్ అనేవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి స్ట్రక్చర్ సార్. ఇది స్ట్రక్చర్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా బైసన్ బోర్డ్ సార్. 18mm బైసన్ బోర్డ్ ఉంటుంది. బిర్లా కంపెనీ 18mm బైసన్ బోర్డ్ ఇస్తాం ఇక్కడ. అంటే వెయిట్ అది ఆపుకోగలుగుతుంది సార్? మరి ఎంత వెయిట్ అయితే సార్ ఎంత వెయిట్ అయినా ఆపుకోగలుగుతుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు 5 మంది రాని 10 మంది రాని 15 మెంబర్స్ కూడా ఇక్కడ కూర్చోవచ్చు, నిల్చోవచ్చు, స్టే కూడా చేయొచ్చు. నో ప్రాబ్లం. ఇష్యూ అయితే రాదు సార్ ఇందులో. అంత స్టాండర్డ్ గా గ్రిడ్ కూడా 2x2 గ్రిడ్ ఇస్తాం. అంత స్టాండర్డ్ గా ఇస్తాం కాబట్టి. ఇంకా ఇప్పుడు అయ్యేమున్నాయి సార్? కొన్ని వేరే కూడా రెడీ చేస్తున్నాం. అవును సార్. ఇది ఇప్పుడు మన ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ సేవా సెంటర్ అనేది రెడీ చేసాం సార్. దాని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం రండి సార్. అంటే ఇది మీ సేవ అంటే షట్టర్ టైప్ ఇచ్చారా సార్? ఇది షట్టర్ టైప్ సార్. ఇది అంటే కంప్లీట్ ఒక షాప్ ఉన్నట్టే ఉంటుంది. షాప్ ఉన్నట్టే ఉంటుంది సార్. ఇది షట్టర్ వస్తుంది. ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఇంటీరియర్ సార్. ఇలా ఉంటది. మనము మీ సేవా సెంటర్ కరీంనగర్ సార్. ఇది కరీంనగర్ వాళ్ళు బుక్ చేసుకున్నారు, మీ సేవా సెంటర్ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డు వాళ్ళకి ఎలా కావాలి అనేది స్విచ్ బోర్డు కూడా వాళ్ళ అనుకూలంగానే కస్టమైజ్డ్. ఇప్పుడు ఏదైనా వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ స్విచ్ బోర్డు కావాలి, ఇక్కడ స్విచ్ బోర్డు కావాలి, ఇక్కడ ఫ్యాన్స్ కావాలి, ఇక్కడ ఉండాలి అనేది కస్టమర్ ఎట్లా చెప్తే అలా చేసేస్తాం. అంటే ఈ విండోస్ కూడా స్లైడ్ ఇచ్చారు. స్లైడింగ్ విండోస్ సార్. ఇది స్లైడింగ్ విండోస్. ఇది వచ్చేసి కూడా MDF బోర్డ్ తో చేసాం సార్. ఇది MDF బోర్డ్ తో. ఇందులో కూడా 2-3 రకాలుగా ఉంటది. MDF బోర్డ్ ఉంటది, బైసన్ బోర్డ్ తో కూడా చేయొచ్చు, వి బోర్డ్ తో కూడా ఇంటీరియర్ చేసుకోవచ్చు మనం. అంటే దీంట్లో కూడా కలర్స్ అవి వస్తాయి సార్ మనకి? దీనిలో కూడా కలర్స్ కొద్దిగా డిఫరెంట్ వస్తాయి. చెన్నై అయితే ఒకటే కలర్ ఉంటది. ఇప్పుడు 1 BHK 2 BHK అయితే ఇప్పుడు కొన్ని 2-3 రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇందులో బార్డర్ కూడా చేసుకోవచ్చు. ఇది 2 feet ఉంది, 2 feet గా మొత్తం బార్డర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఇదే కాదు, మీ సేవా సెంటర్ అనే కాకుండా కూడా మనము టీ పాయింట్స్, బట్టల షాపు, సెల్ పాయింట్స్, ఇప్పుడు అంటే మన కమర్షియల్ పర్పస్ కూడా ఉపయోగించుకోవచ్చు. కిరాణా షాపులు కూడా మీరు చూసుకుంటారు బయట కూడా కమర్షియల్ గా కిరాణా షాపులు కూడా ఫ్యాన్ షాప్ కూడా ఉంటది ఇందులో. అంటే ఇప్పుడు పవర్ అన్ని కూడా ఏమి ఇష్యూస్ ఏం రావా సార్ దీనికి సంబంధించి? ఏదైనా ఇబ్బంది వస్తే మొత్తం అన్ని మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటది కదా. సో మీరు అంతా పక్కాగా మెయిన్ మన మంచి కంపెనీ మంచి కంపెనీ వాడతాము. ఒకవేళ ఫైర్ కూడా అవుతాయి ఏంటంటే ఇక్కడ గ్లాస్ హోల్ ఉంటది. దానివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. అర్త్ సిస్టమ్ కూడా ఇస్తాం మేము. అర్త్ వైరింగ్ కూడా అన్ని కూడా ఇచ్చాం కాబట్టి ఇష్యూ ఉండదు మనకి. ఇది మెయిన్ ఇది మనకి. అంటే పవర్ ఇష్యూస్ వచ్చినా కూడా ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఎప్పుడైతే మన పవర్ ఏదైనా ఎక్కువ తక్కువ అయిన తర్వాత కూడా మనకు ఎంసీబీ అనేది ట్రిప్ అయిపోతుంటది. ప్రాబ్లం అనేది ఉండదు ఇందులో.
అంటే వీటికి అంటే నార్మల్ గా వీటిలో సిమెంట్ కి సంబంధించినవి కూడా వస్తున్నట్టున్నాయి కదా సార్, దానికి దీనికి ఏంటి సార్ తేడా? సిమెంట్ అని అంటే సిమెంట్ బైసన్ బోర్డ్ అంటారు దాన్ని. ఓకే, బైసన్ బోర్డ్ అంటారు సిమెంట్ బోర్డు. దాన్ని ఏం చేస్తామంటే అది కూడా సేమ్ 8 mm ఉంటుంది బోర్డు. అది ఇది MDF ఎలా ఉంటుంది, ఎంత మందం ఉంటుందో అది కూడా అంతే మందం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చుట్టూ కూడా అది వేసేసిన తర్వాత దానికి లప్పం ఫామ్ చేస్తాం, లప్పం కూడా పెట్టేస్తాం మొత్తం కంప్లీట్ కదా. మనం సివిల్ చూస్తే ఎలా ఉంటది, ఇలా కూడా అలాగే ఉంటది. సేమ్ సివిల్ లాగా ఇంటీరియర్ అనేది సివిల్ లాగా ఉండాలి అనుకుంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు వాటర్ ప్రూఫ్ కూడా ఉండాలి, సివిల్ లో అవసరం లేదు. ఇందులోనే వాటర్ ప్రూఫ్ ఉంటుంది, వి బోర్డ్ అని ఉంటది ఇందులోనే. కొద్దిగా ప్రైస్ అనేది డిఫరెన్స్ ఉంటది కొద్దిగా. ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉండొచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నాకు వాటర్ ప్రూఫ్ కావాలి, ఇంకా స్టాండ్ 20-25 సంవత్సరాలు కావాలంటే వి బోర్డ్ కూడా వాడుకోవచ్చు, విషయం ఉండదు. ఓకే, మీ ఆఫీస్ కూడా చూద్దాం సార్ ఒకసారి, దానికి సంబంధించి అది కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ ఆఫీస్ పర్పస్ చూసి ఆఫీస్ పర్పస్ కూడా ఉంది సార్ మన దగ్గర. మనం ఇప్పుడైతే ఆఫీస్ అయితే ఒకసారి చూద్దాం. సార్ వాళ్ళది ఇక్కడ ఒక పైన అప్స్టైర్ లో పెట్టుకున్నారు, దాంట్లో ఆఫీస్ అయితే సెట్ చేశారు, ఒకసారి అది కూడా చూద్దాం. ఒకటేంటి సార్, ఇది టెర్రస్ సార్, పైకి టెర్రస్ చేసాము. ఇది బాల్కనీ, ఇది 4-5 feet ఇలా ఇచ్చాము బాల్కనీ. దాని తర్వాత ఇప్పుడు ఇది మనం ఆఫీస్ పెట్టుకున్నాం. ఇందులో ఇట్లా ఆఫీస్ పెట్టుకోవచ్చు, 1 BHK పెట్టుకోవచ్చు, 2 BHK పెట్టుకోవచ్చు, ఏదైనా కమర్షియల్ పర్పస్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, G+1 ఇట్లా చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు దాని మీద కూడా మనం ఒక స్టేర్ సెపరేట్ గా పైన యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో స్టేర్ కావాలి, ఇంకో స్టేర్ చేసుకొని ఇంకా దానిపైన కూడా ఇంకో క్యాబిన్ పెట్టుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. అంత వెయిట్ ఆపగలుగుతుందా? ఆపుతుంది సార్ కంపల్సరీ. మేము దానికి తగ్గట్టు వెయిట్ అనేది ఇప్పుడు ఎంత హైట్ లో ఉంటే అంత ఐబీఎంలు గానీ దానికి స్ట్రక్చర్ అనేది మారుతూ ఉంటది. దాన్ని బట్టి మనము ఎంత హైట్ లేపాలో అనేది మనం ప్లాన్ చేసుకొని చేయాల్సి వస్తుంది. అది రండి ఒకసారి ఆఫీస్. అంటే ఇప్పుడు దీనికి ఒక స్టేర్ టైప్ లో వేసారు కాబట్టి దీనికి ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు యాడ్ అవుతుందా? అవుతుంది సార్. స్టేర్ కేస్ కు సపరేట్, క్యాబిన్ అన్ని దానికి మాత్రం మళ్ళీ యాడ్ అవుతుంది. అవునవును. ఓన్లీ మనకు వచ్చేసి క్యాబిన్ కి వచ్చేసి పర్ రెసెప్ట్ ఇంత అని ఉంటది. దీనికి ఎంత అవుతుంది సార్? ఇప్పుడు చిన్న ఆఫీస్ ఇప్పుడు ఈ ఆఫీస్ పర్పస్ సార్, ఇదే క్యాబిన్ పర్ రెసెప్ట్ వచ్చేసి 900 నుంచి 1200 వరకు ఉంటది. అంటే స్టాండర్డ్ బట్టి ఉంటది అది. ఇది ఎంత? ఇప్పుడు 10/12 సార్. ఇది చిన్న ఆఫీస్, ఇది చిన్న ఆఫీస్ 10/12 ఇది. ఓకే, అంటే ఇది నార్మల్ గా సింపుల్ గా మీరు ఆఫీస్ లో కూర్చొని ఆఫీస్ లో కూర్చొని ఇక్కడ ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఒక చిన్న ఆఫీస్ కావాలి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో గానీ ఎక్కడైనా కమర్షియల్ గా ఏదైనా పెట్టుకోవాలి, రోడ్ల పక్కన పెట్టుకోవాలన్నా కానీ అఫీషియల్ గా ఏమన్నా పెట్టుకోవాలంటే ఇలా చిన్నగా చేసుకొని ఇట్లా ఆఫీస్ మేనేజర్ టేబుల్స్ అండ్ మేనేజర్ షేర్ వేసుకొని ఇలాగ కస్టమర్ ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఒక 5-6 వచ్చినా సరే చూపించడానికి కాసేపు అంతే సార్. ఇది మేనేజర్ రూమ్ సార్. ఇది నేనే కూర్చుంటాను, నేనే చెప్తాను ఇక్కడ అంతా. ఓకే, ఇక్కడ కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మనం ఆర్డర్ అనేది తీసుకుంటాం సార్. మనకి ఇక్కడ ఈ స్టేర్ లో ఉన్నా కూడా 10 మంది వచ్చినా కూడా ఉంటుందా సార్? పర్లేదా? ఉంటుంది. 10 మంది కాదు సార్, 20 మంది వచ్చినా ఉంటది. 10 మంది కాదు, 20-30 మంది మీ ఇష్టం. ఎంత మంది వచ్చినా ఆడి వెయిట్ అనేది ఆపుతుంది. దానికి తగ్గట్టు మేము స్ట్రెంత్ అనేది ఇస్తాం. దానికంటే స్ట్రక్చర్ ఎలా ఉంటది దానికి తగ్గట్టు స్ట్రాంగ్నెస్ అనేది మేము ఇస్తాం, ఏర్పాటు చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్టేర్ అనే దానికి ఇప్పుడు మీరు మనకి ఆల్రెడీ మీరు రెడీమేడ్ గా తయారు చేసి అయితే ఇవ్వలేరు. అవును, అక్కడే చేయాల్సి ఉంటుంది. అక్కడే చేయాలి. టెర్రస్ అనేది అక్కడే. ఇప్పుడు టెర్రస్ ఏంటంటే పైన పెట్టేసుకుంటారు, కింద మాకు పార్కింగ్ కావాలి, లేదంటే గోదాంగా ఉపయోగించుకుంటాం. సివిల్ లాగా ఇట్లా గోడలు కట్టి గోదాంగా ఉపయోగించుకుంటాం. లేదంటే కింద పార్కింగ్ చేసుకొని పైన మనము ఇలా ఆఫీస్ కానీ 1 BHK కానీ 2 BHK కానీ హౌస్ పర్పస్ కానీ ఫామ్ హౌస్ పర్పస్ కానీ ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. దీనికి ఏమన్నా అంటే మనం అక్కడ నుంచి మళ్ళీ అక్కడే ఉండి చేయాల్సి ఉంటుంది సార్? మరి టెర్రస్ అయితే అక్కడ ఉండి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా టెర్రస్ కింద పార్కింగ్ ఉంది, సపోజ్ ఒక కస్టమర్ వచ్చి సార్ కింద పార్కింగ్ మాకు కింద పార్కింగ్ కావాలి, పైన వచ్చేసి మాకు 1 BHK 2 BHK లేదా ఫామ్ హౌస్ ఏదో కావాలి మాకు అనుకుంటే మేము అక్కడే వచ్చి మేము టెర్రస్ చేస్తాం. క్యాబిన్ అనేది ఇక్కడే చేస్తాము. క్యాబిన్ అనేది ఇక్కడే చేస్తాం. 1 BHK 2 BHK అనేది ఇక్కడే చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత అక్కడ టెర్రస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి క్యాబిన్ తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాం. మేము ఎన్ని రోజులు పడుతుంది సార్ దానికి? మనకి 15 to 20 days పడుతుంది సార్. ఏదైనా సరే అక్కడ కూడా మేము
అక్కడ వరకు అక్కడ జరుగుతుంది, ఇక్కడ వరకు ఇక్కడ జరుగుతుంది. 15 days టు అండ్ 20 days కంప్లీట్ చేసి ఒక 1 BHK కావచ్చు, ఏదైనా సరే 2 BHK అయినా సరే 15 to 20 days లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకైతే అందుబాటులోకి వచ్చేస్తున్నారు. అది కూడా మనకి అందుబాటు రేట్ లో. అలాగే చాలా ట్రాన్స్పోర్టేషన్స్ కి సంబంధించి కూడా ఇక్కడ ఏపీ తెలంగాణ అయితే చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో మనకు అయిపోతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇలాంటి క్యాబిన్స్ కి సంబంధించి మనకి ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటూ ఏదన్నా లేదంటే ఒక పొలంలో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇప్పుడు కొంతగా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు. అంటే ఫారెస్ట్ టైప్ లో ఉండేటప్పుడు అక్కడ ఏదైనా క్యాంప్ ఫైర్ ఇలాంటివి వేసుకునేటప్పుడు కానీ, అంటే ఏదన్నా బిజినెస్ ట్రావెలింగ్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ఇలాంటివి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు టెర్రస్ అనేది కూడా కిందంతా ఒక ఫారెస్ట్ టైప్ లో ఉండి పైన అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఇలాంటివి బాగుంటాయి. సో అలాంటివి ఏమైనా కావాలి అంటే కనుక శ్రీ జగదంబాలో నుంచి అయితే మీరు ఈ క్యాబిన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ అన్ని, కాంటాక్ట్ నెంబర్ అన్ని కూడా మన డిస్క్రిప్షన్ లో పెడతాం. మీకు కావాలంటే వెంటనే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి కూడా చూసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం. మీకు అవసరమయ్యే వీడియోస్ ని మనం ఎప్పుడు మీకు చేస్తూ ఉంటాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మన కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఇన్స్టా, ఫేస్బుక్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.